సరైన ఇంటికి సరైన సిమెంట్ ఎంతో ముఖ్యం. విచక్షణతో ఆలోచించండి. రైట్ సిమెంట్ ని ఎంచుకోండి. కేసీపీ సిమెంట్, బిల్డింగ్ ద నేషన్ సిన్స్ 1958. కేసీపీ సిమెంట్, ద రైట్ చాయిస్. అందరికీ నమస్కారం అండి. నా పేరు కుక్కుముడి ప్రసాదరావు. పల్నాడు జిల్లా ఎస్సీ ఎస్టీ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ మెంబర్ని మరియు దళిత భోజన సంక్షేమ సేవా సంఘం రాష్ట్ర అధ్యక్షుడిని. ఈరోజు ఈ యొక్క మీడియాతో మాట్లాడడానికి ప్రధానమైనటువంటి ముఖ్య ఉద్దేశం ఏమిటంటే, మాచర్ల ఉపతపాల పోస్ట్ కార్యాలయం నందు మా పిల్లల్ని ఆధారు అప్డేట్ చేయించడానికని చెప్పేసి నేను తీసుకొని రావడం జరిగింది. మేము వచ్చి 1-1:30 కల్లా అక్కడ పనిచేసే సిబ్బంది ఎవరైతే ఉన్నారో అతను భోజనానికి వెళ్ళాడు. వచ్చిన తర్వాత వెంటనే మరలా వెళ్ళి మా పిల్లల ఆధార్ అప్డేట్ చేయాలని చెప్తే ఒక అర్ధగంట కూర్చోమని చెప్పేసి అన్నారు. కూర్చున్నాము. అర్ధగంట తర్వాత కూడా మరలా గంట వెయిట్ చేయించాడు. అయినా కూడా కూర్చున్నాము. తర్వాత మా సంబంధించిన డీటెయిల్స్ అడిగాడు. డీటెయిల్స్ ఇచ్చాము. తర్వాత మాకు ఈ అప్లికేషన్స్ ఇచ్చాడండి. ఈ ఫిలప్ చేసి ఇవ్వండి, మీకు తీస్తానని చెప్పేసి అన్నాడు. ఫిలప్ చేసి ఇచ్చేసరికి కరెంటు పోయింది. కరెంటు రాగానే మళ్ళీ తీస్తామని చెప్పేసి అన్నారు. కరెంటు వచ్చిన తర్వాత మా టైమింగ్ అయిపోయినది, మేము చేయడానికి లేదని చెప్పి చెప్పడం జరిగింది. ఈ విషయం మీద మేము ఆ యొక్క ఆధార్ అప్డేటు చేసే వ్యక్తిని మేము అడిగాము. మేము దాదాపుగా 23 కిలోమీటర్ దూరం నుంచి రావడం జరిగింది. దయచేసి మా పిల్లలై అప్డేట్ చేయండి అని చెప్పి రిక్వెస్ట్ చేశాము. అయినా కూడా కుదరదని చెప్పేసి కరాఖండికంగా చెప్పడం జరిగింది. తర్వాత ఇక్కడ ఉన్నటువంటి పోస్ట్ ఆఫీస్ మేనేజర్ గారిని కూడా రిక్వెస్ట్ చేయడం జరిగింది. సో సార్ అని చెప్పేసి నేను రిక్వెస్ట్ చేసినా కూడా, అంటే మీరు చెబితే మేము చేయాలా అని చెప్పేసి కఠినంగా మాట్లాడటం జరిగింది. చాలా బాధాకరమైన విషయం. ఈ విషయాన్ని నేను మాచర్ల తహసీల్దార్ వారికి కూడా ఫోన్ ద్వారా తెలియజేయడం జరిగింది. ఇక్కడ తపాలా కార్యాలయంలో ఇక్కడ ఉన్నటువంటి సిబ్బంది ఇక్కడికి వచ్చేస్తున్నటువంటి కస్టమర్ల పట్ల చాలా దౌర్జన్యంగా మాట్లాడటం జరుగుతుంది, కోపంగా మాట్లాడటం జరుగుతుంది. కనీసం మినిమం రిక్వెస్ట్ కూడా చేసినా కూడా పట్టించుకోలేని పరిస్థితి. చాలా ఇబ్బంది పడతా ఉన్నారు. మరి ఇక్కడికి వచ్చేటటువంటి దాదాపుగా మా ముందల్లే ఒక 20 మంది ఉదయం వచ్చి వెనుదిరిగి నిరాశతో వెళ్ళిపోవటం జరిగింది. ఇక్కడ సిబ్బంది కూడా సక్రమంగా మరి విధులకు కూడా రావటం లేదని మా దృష్టికి వచ్చింది. యాజ్ ఏ పల్నాడు జిల్లా ఎస్సీ ఎస్టీ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ మెంబర్గా కూడా మరి గౌరవ మండల తహసీల్దార్ గారు ఎవరైతే ఉన్నారో ఈ యొక్క ఆధార్ సెంటర్ మీద ఎంక్వైరీ చేయాలి. రోజుకి అసలు ఎంతమందికి మీరు అప్డేట్ చేస్తారు, ఎన్ని కొత్త ఆధార్ కార్డులు తీస్తారని చెప్పేసి, ఎంతమందికి మేము అప్లికేషన్లు ఇస్తామని చెప్పేసి ఆ సిస్టమ్ ఇక్కడ ఏమీ లేదు. వాళ్ళు మేము టైమింగ్స్ పెట్టాము, టైమింగ్స్ ప్రకారమే పనిచేస్తామని చెప్పేసి అన్నారు. కానీ ఆ టైమింగ్స్ కూడా ఇక్కడ లేదు. చాలా ఇదిగా మాట్లాడుతూ ఉన్నారు. కాబట్టి ఉన్నతాధికారులు ఎవరైతే ఉన్నారో మరి వారు ఈ యొక్క ఆధార్ సెంటర్ మీద పోస్ట్ ఆఫీస్ మీద ఎంక్వైరీ చేయించి వెంటనే వారిపై తగు చర్యలు తీసుకోవాలని చెప్పేసి ప్రజా సంఘాల తరఫున ఎస్సీ ఎస్టీ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ తరఫున మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. థ్యాంక్ యూ సార్. జై భీమ్.